నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పెషల్ చిట్ చాట్. నేను మీ ప్రహర్షిని. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అంటారు. మరి నిజానికి అంతటి గౌరవం ప్రస్తుత సమాజంలో మహిళలకు దక్కుతుందా అంటే అది $1,000,000 ప్రశ్నగానే ఉండిపోయింది. మరి ఎన్నో చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, పసిబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వివక్షకు లోనవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ రుక్మిణీరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మహిళల కోసం వారు అందిస్తున్న సేవలేంటో తెలుసుకుందాం. అలాగే సహేలి గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ వంటి సంస్థలను స్థాపించి అనేక సేవలు అందిస్తున్న రుక్మిణీరావు గారితో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ మేడం. రుక్మిణి గారు, ముందుగా మహిళల యొక్క అభ్యున్నతికి మీరు నడుం బిగించారు. అంటే 1970 నుంచే మీరు ఈ సర్వీస్ చేస్తున్నట్టుగా విన్నాము. ఎందుకు ఆ రోజుల్లో మిమ్మల్ని కదిలించినటువంటి ఆ ఘటన ఏంటి? దేనివల్ల మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నేను ఢిల్లీలో ఉండేదాన్నండి. అక్కడ నేను నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేదాన్ని. ఎమర్జెన్సీ అయింది 1975లో. దాని తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రకాలుగా వైలెన్స్, మహిళల మీద అత్యాచారాలు ఢిల్లీలో ఆ రోజులో చాలా జరిగేదన్నమాట. స్పెషలీ డౌరీ డెత్. అంటే పెళ్ళైనాక పాపకు కొన్ని రోజులకే ముందైతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అనేవాళ్ళు. తల్లిదండ్రులేమో లేదు మా పాపను చంపేశారు అనేవాళ్ళు. వరకట్నం వేధింపుల కొరకు చంపేశారు అని అనేవాళ్ళు. సో అలా మేము యంగ్ పీపుల్ ఆ ఏజ్లో 25-26 చాలామంది కలిసి ఏదో డెమాన్స్ట్రేషన్ ఏదో చేసేవాళ్ళము. కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే, సరే పోలీసు యాక్షన్ తీసుకోలేదు అని అంటాము. తల్లిదండ్రితో మాట్లాడితే వాళ్ళేమంటారు, మా సామాన్లు మాకు ఇప్పించేయండి, ఇంకొక పాప ఉంది పెళ్లి చేసేటానికని. సో ఎవరు మారటం లేదు, పోలీస్ మారటం లేదు, ఫ్యామిలీ మారటం లేదు. సో కానీ పాపనేమో చనిపోయింది. సో అలాంటి పరిస్థితిలో ఒక అమ్మాయి డిగ్నిటీతో బతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళటానికి ఏదైనా ఒక ప్లేస్ ఉండాలి కదా. వేరే దేశాలల్లో ఆ కాలం నుంచే మనకు ఇప్పుడు సఖీ సెంటర్లు ఈ కాలంలో వచ్చినాయి, అక్కడ ఉండేవి. సో మేమేమనుకున్నామంటే ప్రభుత్వం కదలకపోతే మనమే కదలాలి అని మేము సహేలి అంటే ఒక మహిళా ఫ్రెండ్ కదా, సో స్నేహితురాల్లాగా. సో అలా ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసాం, బతికున్నప్పుడు వస్తే మనం సపోర్ట్ చేయొచ్చు అని అట్లా సహేలి అని పెట్టుకున్నాం అనమాట. ఆ కాలంలో ఫస్ట్ న్యూస్ లెటర్ కూడా తెచ్చేది మేము. ఆ సంవత్సరంలో 400 డౌరీ డెత్స్ జరిగినాయి ఢిల్లీలో. సో అదంతా డాక్యుమెంట్ చేసి ఆ ఇష్యూ తీసుకొని చాలా క్యాంపెయిన్ వర్క్ చేసేవాళ్ళం. ఒకటేమో ఎవరైనా ఇంటికి వస్తే, వాళ్ళు ఆఫీస్కి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయటము. అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా ఉండేది కాదనమాట. సో ఎవరో ఒక ఫ్రెండు తన ఇంట్లో గరాజ్ వాడుకోండి అని గరాజ్ ఇచ్చింది. సో గరాజ్లో ఒక టేబుల్ 2 చైర్స్ వేసుకొని ఎక్కువ మంది ముందు ఎవరు వస్తారో తెలియదు కదా, సో స్టార్ట్ చేసాము. కొన్ని రోజుల తర్వాత ఎక్కువ మంది వస్తే రోడ్ మీద ఫుట్పాత్ మీద కూర్చొని కేసులు రాసుకోవటం అదంతా చేసుకుంటూ వచ్చామన్నమాట. కంప్లీట్లీ సెల్ఫ్ మేనేజ్డ్. అప్పుడు 10 రూపాయలు వేసుకొని చందా వేసుకొని చేసినాం. అప్పటి నుంచి దిస్ వాజ్ ఇన్ 79-80-81లో ఫార్మలైజ్ చేశాము. 1981లో. దానికంటే ముందు 3-4 ఇయర్స్ క్యాంపెయిన్ వర్క్ జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంతో ఒక ప్లేస్ ఉండాలి, మహిళలకు ఉండాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తోటి క్యాంపెయిన్స్ జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలైనా నేషనల్ స్టేట్ రెండిట్లో కూడా. సో అలా జరుగుతుంటే ఫైనలీ ఇప్పుడు ఆ నిర్భయ కేసు అయిన తర్వాత అప్పుడు మహిళా గ్రూప్స్ ప్లస్ అందరినీ కలుపుకొని క్యాంపెయిన్ చేసినప్పుడు పెట్టింది. సో నేను నల్గొండలో 2017 డిసెంబర్లో స్టార్ట్ అయింది సఖీ సెంటర్. అంటే సేమ్ టైప్ లైక్ వాట్ అప్పుడు మేము శైలిలో ఎలా చేస్తున్నామో ఆ సర్వీసెస్ ఇప్పుడు ఇస్తున్నారనమాట సఖీ ద్వారా. ఏంది, ఎవరైనా వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయిని కూడా పిలిపించి మాట్లాడటము. ఎందుకంటే మేము ఎప్పుడైనా వన్ సైడెడ్ నిర్ణయాలు తీసుకోము. అమ్మాయి వస్తే అబ్బాయితో మాట్లాడాలి, అబ్బాయి ఏదైనా ఇష్యూ తీసుకొని వస్తే అమ్మాయితో మాట్లాడాలి. అబ్బాయిలు కూడా మీ దగ్గరికి ఇష్యూ తీసుకొస్తారా? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వస్తే అడ్వైజ్ సజెషన్స్ ఎవరైనా మనుషులే కదండి, ఎవరైనా మనుషులే ఇవ్వచ్చు, మనం ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ప్రపంచం మారాలి అంటే మహిళలు మారితే సరిపోతుందా? పురుషులు ఎప్పుడు మారుతారు? పురుషులు కూడా మారాలి కదా. వాళ్ళు మారితేనే ప్రపంచం బెటర్ ప్లేస్ అవుతుంది అందరికీ. సో అందుకనే మేము అందరితో ఫేర్ ఉండాలి కదా, ఫేర్గా ఉండాలి. సో అది చేసాము. సో ఇప్పుడు ఈరోజు సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ జరుగుతుంది.
తర్వాత ఎవరైనా దెబ్బలు తిని కొట్టి రక్తం కారిపోతుంది అట్లా ఎవరు వచ్చినా కానీ మనము ఆ, అది ఇస్తాము, మెడికల్ ఎయిడ్ ఇస్తాము. తర్వాత లాంగ్ టర్మ్ ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని రోజులు రికవర్ కావడానికి ఒక ప్లేస్ ఉండటానికి ఇస్తాం. 5 days సఖీ సెంటర్ రూలు, 5 రోజులు ఉంచుకోవచ్చు మనము దగ్గర. వీ హ్యావ్ బెడ్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత మనము ఒక వేరే హోమ్కి, గవర్నమెంట్ హోమ్కి పంపించవచ్చు. లేకపోతే 5 రోజులలో సెటిల్ అయిపోతే అమ్మాయి సొంత ఇంటికి వెళ్తుంది, లేకపోతే తల్లిగారింటికి వెళ్తుంది. అమ్మాయి లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఒక అవకాశం అనమాట. ఫైనలీ మనం లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీ లీగల్ ఎయిడ్. చాలామంది మహిళలు వాళ్ళు ఆల్రెడీ మహిళలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ సొంత లాయర్స్ ఉంటే సరే, కానీ మన లాయర్స్ కూడా వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే దట్స్ ఈ రోజు ఇంకా అది కంటిన్యూయింగ్ ప్రాబ్లంగా ఉంది. అప్పటికి ఇప్పుడు తేడా అయింది అంటే, అప్పుడు మేము 7 కలిసి సొంత డబ్బులు 10 రూపాయలు వేసుకొని ఒక ఫ్రీ ప్లేస్ తీసుకొని అంత కృషి, అంటే నేను ఒక్కదాని కాదు, మేము ఢిల్లీలో చేశాము. అలాగే ప్రతి సిటీలో, ప్రతి చిన్న ప్లేస్లో మహిళా గ్రూప్స్, దాన్ని మనం ఇంగ్లీష్లో అటానమస్ విమెన్స్ మూవ్మెంట్ అంటాం. అంటే మాకే పార్టీ లేదనమాట, ప్రజల పార్టీనే మాది. సో ప్రజల కొరకు సేవ చేయాలి అని దేశవ్యాప్తంగా అట్లా పెద్ద మూవ్మెంట్ లాగా, విమెన్స్ మూవ్మెంట్ లాగా జరిగింది అలా. సో వేరే వేరే చోట సొంత ఎఫర్ట్ పెట్టుకొని, అంటే మన సిస్టర్స్కి మనం హెల్ప్ చేయాలి. తెలిసిన మనిషి కావచ్చు, తెలియని మనిషి కావచ్చు, మోస్ట్లీ తెలియని మనుషులే ఉండేది, బట్ వీ వర్ సపోర్టింగ్ అనమాట. సో ఇన్ని ఇయర్స్ క్యాంపెయిన్, దిస్ ఇస్ వన్ క్యాంపెయిన్ చాలా ఏళ్ళు నడిచిన తర్వాత ఇప్పుడు 2017లో తెలంగాణలో వచ్చింది. అండ్ ఇప్పుడు వేరే వేరే స్టేట్స్లో దే హ్యావ్ స్టార్టెడ్. ఈ రోజు నేను అనుకుంటా ఇంచుమించు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ దే హ్యావ్ అట్లీస్ట్ ఒక్క సఖీ సెంటర్ అని ఉంటుంది. తెలంగాణది కొంచెం వేరే స్టేట్స్ కంటే బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎన్జిఓస్ కలిసి గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాం. సో ఎన్జిఓ గైడెన్స్, మేము గైడెన్స్ ఇచ్చి స్టార్ట్ చేసి, దీనికంటే ముందు ఒక మేనేజ్మెంట్ మాకు ఖర్చులన్నీ ఇచ్చేది, ఇప్పుడు అది కూడా ఎగ్గొట్టేశారు స్టేట్ గవర్నమెంట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో అది ఉంది ప్రాబ్లము. కానీ అట్లీస్ట్ మంచిగా కొంచెం గైడెన్స్గా తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గైడెన్స్తో నడుస్తుంది ఇక్కడ. వేరే స్టేట్స్లో నేను బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ చాలా స్టేట్స్లో నేను విజిట్ చేస్తుంటాను, పని ఉంటుంది. అక్కడ నేను కనుక్కున్నప్పుడు మాత్రము అక్కడ చాలా దూరం అయిపోతుంది, దొరుకుతలేరు, అసిస్టెన్స్ మహిళలకు అందుతలేదు అని. కొన్ని స్టేట్స్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండి, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని బ్రతుకు తెరువు కొరకు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కొరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ తరఫున పెట్టుకున్నారు. సో దాంట్లోనే మేము అంటున్నాం అనమాట, మీరు ఉట్టి చెట్లు గుట్టలు మాట్లాడకండి, మహిళల పరిస్థితి ఎలా ఉందో అది కూడా మాట్లాడండి. ఉట్టి డబ్బులు అంటే డబ్బులే కాదు కదా, నీ చేత 10,000 ఉండొచ్చు, కానీ నీ భర్త నిన్ను కొడతాడు. సో అప్పుడు ఏంది, అలా జరగకూడదు అని మనం మాట్లాడుతున్నాము. సో ఆ అడ్వైస్ తోటి కూడా ఇప్పుడు విమెన్స్ మూవ్మెంట్ ద్వారానే, ఈ అడ్వకసీ ద్వారానే మహిళా గ్రూపులు కూడా పెడుతున్నారు సెంటర్స్. రుక్మిణి గారు, ఈ రోజుల్లో చాలామంది మహిళలు చదువుకుంటున్నారు, డెవలప్ అయిపోయారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, ఆర్థిక స్వతంత్రం వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి. అంటే సమాజంలో చాలామంది ఇది అనుకుంటున్నారు, మహిళలను ఇప్పుడు పట్టుకోలేకపోతున్నాము, అందరూ ఎవరికి వాళ్ళు డెవలప్ అయిపోయి మగవాళ్ళ మాట వినట్లేదు, వాళ్ళకి ఎవరు హింసిస్తున్నారమ్మా మీరు చెప్తున్నారు కానీ అని అంటారు, వాళ్ళే రివర్స్లో హింసించే స్థాయికి చేరుకున్నారు అంటారు. ఇది నిజంగా మీరు అంగీకరిస్తారా? దీన్ని అలా ఉందంటారా సొసైటీలో? డెఫినెట్లీ నాట్. అసలు మహిళలను ఎందుకు పట్టుకోవాలండి? మహిళలను పట్టలేకపోతున్నామంటే ఎందుకు పట్టుకోవాలి? వాళ్ళు మనుషులే కదా, మన మనుషులమేనా? అవును, మనం మనుషులమే, పురుషులు కూడా మనుషులే. మరి మనం ఏం అడుగుతున్నారు? మహిళా మూవ్మెంట్ ఏం అడుగుతుంది? సమానత్వం ఉండాలి. సమానత్వం ఉండాలి అంటే ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేయాలి, ఒకరిని ఒకరు పట్టుకొని, గుర్రం కాదు కదా పట్టి వెనక గుంజటానికి, లాగటానికి. సో నేను అసలే ఇలాంటి థింకింగ్ ప్రాసెస్ను ఖండిస్తాను. అండ్ అందరూ మహిళా గ్రూప్స్, మహిళలు అందరూ కూడా ఖండిస్తారు ఇలాంటి థింకింగ్. పట్టాలి, పట్టి పెట్టాలి, మాట వింటలేరు, సరే నువ్వు వండలేదు సరిగ్గా. గ్రామాలలో నార్మల్ ఏమవుతుంది, ఏమైందమ్మా ఎందుకు గొడవ అయింది అంటే, అమ్మ తాగొచ్చిండు, నేను కూర పప్పు అన్నం చేసి పెట్టినా, నువ్వు చికెన్ ఎందుకు వండలేదు అని దడాదిడ కొట్టేశాడు. అండ్ ఆమెను ఇంటి నుంచి నెట్టేసి ఆమె మధ్యరాత్రి 2 గంటలకు ఇంటి ముందు కూర్చొని ఉంటే, అప్పుడు మనకు మార్పు ఏమొచ్చిందంటే, అప్పుడు ఆమె ఏడ్చుకుంటూ కూర్చుండేది అక్కడే, ఇంకేదో జరిగేది. ఇప్పుడు 181 మనకు సఖీ హెల్ప్ లైన్ ఉంది, 181 అది ఫోన్ చేస్తే ఎంబడే వ్యాన్ వెళ్తుంది, ఆ అమ్మాయిని రెస్క్యూ చేస్తున్నారు. ఆ మార్పు వచ్చింది.
మన దేశంలో మించి మారలేదండి. అంతే మార్పు వచ్చింది. దాని తర్వాత అంత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, ఆయనను పట్టుకురావాలి, నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అడగాలి, అదంతా చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే మహిళలు కొందరేమో అబ్బాయిలు వింటారు, ఏదో తప్పు జరిగింది, సెటిల్ అయిపోతారు, ఏం ప్రాబ్లం లేదు, అక్కడ సెటిల్ అయిపోతారు, మేనేజ్ చేస్తారు. కొందరు అసలే మారరు. అండ్ ఆల్కహాలిజము గుర్తుపట్టాలి, ఒక్కసారి అలవాటైపోయి మీరు స్మోకింగ్ చేసి చేసి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని మారుస్తానంటే నడవది. ఆల్కహాలిజం కూడా అలాంటిది, ఒక రోగం. అవును. ఒక్కసారి తాగుడు అందరు తాగుతున్నారు, కానీ విత్ ఇన్ లిమిట్ 1 or 2 పెగ్సో. అసలు ఆల్కహాల్ ఎనీవేస్ క్యాన్సరస్ అని ఇప్పుడు యుఎస్ఏడ్ కూడా, యుఎస్లో కూడా వాళ్ళ అన్ని కంట్రోల్స్ చెప్తున్నారు, లేబుల్ చేయండి. మనం సిగరెట్ మీద ఎట్లా సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని అంటారో, ప్రతి ఆల్కహాల్ బాటిల్ మీద మీరు రాయాలి అని ఇప్పుడు కొత్తగా డిస్కషన్ స్టార్ట్ అయింది. అది ఎప్పుడు రాస్తారో, రాస్తే కూడా తాగే మనుషులు ఉన్నారు. నువ్వు తాగితే సపోర్ట్ చేయకుండా నిద్రపో అని చెప్పాలి. నువ్వు తాగితే ఓకే, యూ డ్రింక్, ఇట్స్ యువర్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్, బట్ యూ స్లీప్. కొట్టడం తిట్టడం నడవది అనే అదొక నామ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మన దేశంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఇంకా రాలేదు. మీకు తెలిసే ఉండొచ్చు, తెలంగాణ ప్రభుత్వము ఇంకా మన దేశంలో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ చాలా డబ్బులు ఆల్కహాల్ అమ్ముకొని సంపాదిస్తున్నారు. అంటే రెవెన్యూ వస్తుంది. లాస్ట్ ఇయర్ 40,000 crores. అయితే మాలాంటి వాళ్ళం ఏం అడుగుతున్నామంటే, మీకు 40,000 crores వస్తుంది కదా, సరే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ జనరేటింగ్ ఫర్ ద స్టేట్. కనీసం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 2 అన్నా 3 అన్నా డిస్ట్రిక్ట్లో హాస్పిటల్స్ పెట్టండి, డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టండి అని. ఎందుకంటే మీకు లాభం వస్తుంది, మహిళలకు చాలా హాని అవుతుంది. అవును. మేము కొట్టమని చెప్తలేం కదా అని ఒక వస్తుంది మాట. మేము కొట్టమంటున్నామా, ఎంజాయ్ చేయమంటున్నాము అని ఒక మాట వస్తుంది. కానీ మనకు అందరికీ తెలుసు రిజల్ట్ ఏమవుతుందని. మనకు రిజల్ట్ మీరు ఇప్పుడు మొన్న వచ్చిన అంత స్టాటిస్టిక్స్ చూసిండొచ్చు కదా, పోలీస్ కమిషనరేట్ హైదరాబాద్ వచ్చింది, తెలంగాణది కూడా మీరు అంతా చూస్తే క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ పెరిగిపోతా ఉన్నాయి. కొంచెం కొంచెం కాదు, చాలా గ్యాలపింగ్ అంటారు కదా, చాలా పెరుగుదల అయిపోతా ఉంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఆల్కహాల్. ఓన్లీ ఆల్కహాల్ అని కాదు, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ ఆల్కహాలిజం. క్రైమ్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువ ప్రధాన సమస్యగా. నాట్ ఓన్లీ గ్రామీణ ప్రాంతం అండి, హైదరాబాద్ సఖీ సెంటర్లో మాక్సిమం కేసెస్ వస్తాయి, ఇవే వస్తున్నాయి, దీనికి రిలేటెడ్గా వస్తున్నాయి ఎక్కువ. మెజారిటీ ఆఫ్ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు ఆల్కహాల్. వేరే అన్ని రకాల కేసెస్ వస్తాయి, బట్ ఇది బిగ్ కేస్. ఓకే. వేరే కేసెస్ చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు అన్నారు కదా, అందరు చదువుకున్నారు, అందరు బాగైపోయినారు ఎకనామికలీ. దట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ అండ్ మీ, మిడిల్ క్లాస్ మహిళలు. ఎందుకంటే మన మహిళ అంటే భారతదేశంలో ఒక రకమైన మహిళ లేదు కదా. అవునండి. చాలా రిచ్ అంబానీస్ ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. మీరు నేనున్నాము, నేను మిడిల్ క్లాస్ అమ్మాయిలము, విమెన్. మనం ఎడ్యుకేషన్ దొరికింది మనకు, ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఏదో ఒక చోటు మనము కల్పించుకుంటున్నాము మన కొరకు. కానీ మెజారిటీ ఆఫ్ మహిళలను చూస్తే, మీరు డేటా మన దేశంలో ఇండియా డేటా చూస్తే, మహిళలు పనిచేసేది పని తగ్గుతూ వస్తుంది, పెరుగుతలేదు. మనం కన్నుకి చూపించినప్పుడు, టీవీలో చూపించినప్పుడు, సీరియల్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇష్యూస్. సీరియల్స్లో చూపించినప్పుడు ఇట్లా పట్టలేకపోతున్నాము, అది అటువంటి డిస్కషన్స్ వస్తాయి మిడిల్ క్లాస్ సీరియల్స్లో. కానీ గ్రామ స్థాయిలో చూస్తే పని దొరకలేదండి. ఇప్పుడు మేము రీసెంట్గా ఇప్పుడు స్టడీ నడుస్తుంది తెలంగాణలో, మహారాష్ట్రలో, పంజాబ్లో మహిళా రైతుల పరిస్థితి ఎలా ఉంది అని. మహిళా రైతుల పరిస్థితి ఎలా ఉంది. మేము 18 to 60 years యాక్చువల్లీ మహిళలను రైతులుగా గుర్తిస్తున్నారా మేడం? గుర్తిస్తలేరు కదా, అదొక ఫస్ట్ ఇష్యూ. అది రైతు అనగానే ఒక మేలే కనిపిస్తారు అక్కడ. సో కానీ మెజారిటీ ఆఫ్ వర్క్ ఎవరు చేస్తున్నారు? మెజారిటీ ఆఫ్ మహిళలే చేస్తున్నారు. కలుపు తీయడం, నాట్లు వేయడం అన్ని వాళ్ళే చేస్తున్నారు. కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు పనిని వెనకాడుతున్నారు. దే రన్నింగ్. ఇక్కడ పనుందా, అక్కడ పనుందా, ఏమైంది ఇప్పుడు మా ఏరియాలో సరే వాటర్ వచ్చింది, రైస్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మహిళలకు నార్మల్లీ పని దొరకాలి చాలా, వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఏమవుతుంది, వాటర్ వస్తుంది, రైస్ వస్తుంది, ఎంబడే మెకనైజేషన్ వస్తుంది. మా నల్గొండ జిల్లాలో బ్యాక్వర్డ్ జిల్లా, సమ్ పార్ట్స్, దేవరకొండలో నేను పనిచేస్తాను ఎక్కువ. సో అక్కడ బ్యాక్వర్డ్ అని అట్లా ఒక కొటేషన్ పెట్టొచ్చు. కానీ అక్కడ ఎట్లా ఉంది, పంజాబ్ నుంచి ఇప్పుడు వచ్చినాయి మెషిన్స్. లాస్ట్ 2 weeks కిందనే ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ద డ్రైవర్స్, సర్దార్జీ వచ్చింది. అండ్ ఇక్కడ వాళ్ళకి నడిపేని కూడా రావు, కానీ దే ఆర్ కంబైన్ హార్వెస్టర్స్. అవి
మన 100 మంది చేసే పని అవి 4 రోజులను 2 రోజులను చేసి వెళ్ళిపోతున్నాయి. మరి ఈ అమ్మాయిలు ఎక్కడ పోవాలి, విమెన్ ఎక్కడ పోవాలి? వేతనం విషయంలో కూడా మగవారికి ఎక్కువ ఇస్తుంటారా, ఆడవాళ్ళకి తక్కువ అది ఇస్తుంటారా? పాతకాలం అది రోగమే. ఎప్పటి నుంచో నడుస్తున్నదే అది పాతకాలం రోగమే మన దేశంలో. తక్కువ ఇవ్వటము. మనము ఇప్పుడు ఐఏఎస్ గవర్నమెంట్ సర్వీసెస్ అనుకుందాము, అక్కడ ఏమవుతుంది, వేతనం తక్కువ ఉండదు, తేడా ఉండదు, కానీ డిపార్ట్మెంట్స్ తేడా ఉంటాయి. హై ప్రొఫైల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, ఫైనాన్స్, అదంతా చాలాసార్లు పురుషుల చేతిలో ఉంటుంది. అండ్ మహిళలకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, టూరిజము, అట్లా అంటే ఒక హైరార్కీ. మహిళలు ఎక్కడున్నా కానీ ఒక హైరార్కీలో ఫిక్స్ చేయడానికి మెన్ ఆర్ ట్రైన్, కానీ అది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఇండియాలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ అ ఉమెన్. ఎలా పాలసీస్ వచ్చాయో అది వేరే విషయం, కానీ ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఒకటి హిందీలో ఒక సామెత ఉంటుందండి, దేఖ్నేకే దాంత్ और ఖానేకే దాంత్ అని. అంటే పండ్లు చూపించడానికి ఒక రకంగా ఉంటుంది, యాక్చువల్లీ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. సో మహిళల పని గురించి కూడా అలాగే ఉంది. సిటీలో వెల్ ఆఫ్ విమెన్, ఇప్పుడు అది ఒకటి ప్లస్ పాయింట్. ఇప్పుడు మెడిసిన్ తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఇండియా చాలా హెడ్ ఉంది compared to many western countries also. మన దగ్గర there are more women engineers, there are more software women working, there are more doctors. అది ఉంది, కానీ చాలా సెలెక్ట్ మైన్యూస్క్యూల్ చిన్న సెక్షన్. ఇప్పుడు గ్రామాలలో చెప్తున్నాను కదండి మీకు, అస్సలు పని దొరకటం లేదు. ప్రతిరోజు పని దొరికితే బతకగలరు, కానీ ప్రతిరోజు పని లేదు అని అందరికీ తెలుసు. ఇప్పుడు మా దగ్గర పత్తి పంట పెడతారు. పత్తి పంట పెట్టినప్పుడు ఒక 10 రోజులు పత్తి తీసే పని ఉంటుంది. ఆ పత్తి తీసే పనికి రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అంతా ఒకటేసారి తీయాలి, వర్షం వస్తుంది, అది ఇది అని తొందరగా. సో అప్పుడు డబ్బులు ఇస్తారు. కానీ ఎంత, అమ్మో కూలి 1000 రూపాయలు, కూలి 1000 రూపాయలు, ఎందుకంటే కిలో తీస్తే ఏదో 10 రూపాయలు 8 రూపాయలు ఏదో ఒక రేట్ ఫిక్స్ ఉంటుంది. సో చాలా ఉంటుందండి. కానీ ఎన్ని రోజులు దొరుకుతుందండి ఆ పని? సంవత్సరానికి నీకు 10 రోజులు 8 రోజులు దొరుకుతుంది. తర్వాత 250 రూపాయలు. మన తెలంగాణలో మా ఏరియాలో 350 రూపాయలు మహిళలకు ఉంది. పురుషులకు ఇంచుమించు 1000 రూపాయలు, 800. వాళ్ళ అదే క్వాంటిటీ తీస్తారు. పురుషులు చేయరు ఈ పని, పురుషులు చేసే పని చేయరు. నార్మలీ మహిళలు చేస్తారు. పిల్లలు ఉంటారు, స్కూల్కి పోయే పిల్లలు కూడా హాలిడేస్ అని, లేకుంటే హాస్టల్లో ఉన్న పిల్లలను కూడా తల్లులు తెచ్చుకుంటారు, ఆడపిల్లలను తెచ్చుకొని. నాకు కేసులు తెలుసు, ఆడపిల్లలు వచ్చి పత్తి తీసి ఆ డబ్బులు జమ చేసి బ్రదర్స్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అలాంటి డిస్క్రిమినేషను చాలా జరుగుతుంది, ఈ రోజు కూడా జరుగుతుంది. అండ్ మెజారిటీలో మైనారిటీలో కాపాడుకుంటున్నారు ఆడపిల్లలను, మెజారిటీలో దే ఆర్ సప్రెసింగ్. ఆడపిల్లలు అనగానే ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఆడపిల్లల్ని అమ్మకాలకి పెట్టేయడం, చిన్నారుల్ని అమ్మేయడము, అట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుపడి వారిని రక్షించారు అని విన్నాను. అది ఎలా సాధ్యమైంది మీకు? అది కలిసి పనిచేసినందుకు సాధ్యమైందండి. నేను, నాతో పాటు జమున ఐడియా ఉండే ఒక సంస్థ పెట్టుకొని అక్కడ మనం పనిచేసాం. మనం కలిసి మేబీ వర్కింగ్ టుగెదర్. జెండర్ ట్రైనింగ్ పురుషులకు ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే యాక్టివిస్ట్ ఎన్జిఓస్లో పనిచేసిన పురుషులు కూడా అందరం ఈ సమాజమే, పోలీస్ అయినా, ఎన్జిఓ మెన్ అయినా, ఎవరైనా కానీ, మన ఇంట్లో పురుషులైనా కానీ ఈ సమాజం మనుషులే. సో దాన్ని కొంచెం మార్పు తీసుకురావాలని వీవర్ ట్రైనింగ్ అనమాట. సో ఆ సందర్భంలో దేవరకొండ ఏరియాలో పిల్లలను చంపేస్తున్నారు అని న్యూస్ వచ్చి స్టార్ట్ చేసాము. అక్కడ వెళ్ళి కనుక్కున్నాము, అక్కడ చూసాము జరుగుతుంది. ఒక కేసులో 2 అమ్మాయిలను రెస్క్యూ చేసాము. యాక్చువల్లీ మేము వి రెస్క్యూ 2 బేబీస్, లంబాడి పాపలు. అది 30 years ago, 1997లో ఫస్ట్ రెస్క్యూ చేసింది. ఇట్స్ అ లాంగ్ టైమ్ అగో. అది రెస్క్యూ చేశాము. దాని తర్వాత ఏదో అనుకోని విషయం ఇట్లా జరిగిందా అని మళ్ళీ చూస్తే, నేను ప్రభుత్వాన్ని మీరే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టండి అని ట్రైబల్ వెల్ఫేర్లో రే గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవారు. అప్పుడు రిక్వెస్ట్ చేస్తే కమిటీ పెట్టారు. కమిటీలో మేము కూడా జాయిన్ అయ్యాము. ఆ ఏరియా అంతా తిరిగితే తెలిసింది 1000 మంది అబ్బాయిలు ఉంటే ఆ గ్రామంలో 835 అమ్మాయిలు ఉన్నారు. అంటే 100కి 15 మందిని చంపేస్తున్నారు అని చాలా క్లియర్గా వచ్చిందనమాట. సో దాన్ని ఎలా చేయాలి అని ఫస్ట్ మేము అప్పుడు స్కూల్ బళ్ళు కూడా అసలు నడిచేది కాదనమాట. సో అది మనము స్టార్ట్ చేసాం. స్కూల్స్ పెట్టాము, నైట్ స్కూల్స్, డే స్కూల్స్, అవన్నీ పెట్టి మళ్ళీ మెల్లమెల్లగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని కనుక్కొని, ఆ సందర్భంలో పిల్లలను చంపుతున్నారని ఒకటి తేలింది, అమ్మేస్తున్నారని కూడా తేలింది. సో అప్పుడు మనము ఉట్టి గ్రామ్యనే కాదు, వేరే మహిళా సంఘాలందరితో కలిసి చాలా క్యాంపెయిన్ చేశాము. మా ఏరియాలో చేశాము. తర్వాత
10 జిల్లాల్లో ఇలా పిల్లలు నమ్ముతున్నారు అని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి 10 డిస్ట్రిక్ట్స్లో కూడా వీ డిడ్ క్యాంపెయిన్ వర్క్ అనమాట. మా ఏరియాలో మా అప్రోచ్ ఏంది అంటే, ఇప్పుడు వీళ్ళు పిల్లలు నమ్ముకుంటున్నారు, ఎందుకు చేస్తున్నావు, తప్పు, అది ఇది అని మారలిస్టిక్గా ఉంటే లాభం లేదండి. ఎందుకంటే వాళ్ళకు ఏదో చాలా కష్టం ఉంటేనే చేస్తారు కదా. వీఆర్ నాట్ సెల్లింగ్ ఆ చిల్డ్రన్, మనం ఎందుకు అమ్ముకుంటలేము, వీఆర్ నాట్ సెల్లింగ్ కదా. సో దే ఆర్ డూయింగ్ ఇట్. ఏదో కారణంగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా పావర్టీ ఉంది అక్కడ. సో మేము 2 రకాలుగా పనిచేసాం. అప్పుడు ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రాకముందు, దట్ ఇస్ 30 years ago వీ స్టార్టెడ్ గ్రూప్స్. అప్పుడు డ్వాక్రా గ్రూప్స్ అని ఉండేది. డ్వాక్రా గ్రూప్స్ కంటే ముందు కూడా చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అయ్యాయి అనమాట. సో ఆ గ్రూప్స్ ఫామ్ చేసి కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ, కొంచెం ఎందుకంటే మేము చిన్న సంస్థ అయినా కానీ ఒక స్ట్రాటజిక్గా ఆలోచించి గ్రూప్స్ ఫార్మేషను, గవర్నమెంట్లో వాళ్ళను యాడ్ చేయటము, తర్వాత మదర్స్ కమిటీస్ పెట్టాము, వాచ్ కమిటీస్. అంటే ఇప్పుడు ఒక్కొక్క పాప నమ్ముతున్నారు, చంపేస్తున్నారంటే ఎవరు దాన్ని కారణము తెలిసింది. దట్ ఇస్ పావర్టీ, యాంటీ విమెన్ ఫీలింగ్, అమ్మాయిలు వద్దు అని. కానీ లంబాడీ కమ్యూనిటీలో మహిళలు చాలా పని చేస్తారు, చాలా కష్టపడతారు. అవన్నీ ఒక దిక్కున్నాయి. అప్పుడు వాళ్ళ దగ్గర బ్రైట్ ప్రైజ్ కూడా ఉంటుంది. మనమేమో ఇది డౌరీ ఇస్తాము, కానీ వాళ్ళు అమ్మాయికి డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవాళ్ళు. అదంతా మనలాంటి వాళ్ళని చూసి అన్ని తప్పుడు పనులు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అది చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి అంటే మిడిల్ క్లాస్ విమెన్ చూసి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూసి ఆ పని వచ్చేసింది. దాన్ని మనము ఆపాలి అంటే సొంత ఆలోచనే మారాలి కదా. సో సొంత ఆలోచన మారే వరకు మదర్స్ది ఒక కమిటీ లాగా గ్రామ స్థాయిలో పంచాయతీ ఒక కమిటీస్ లాగా పెట్టి ఏమైనా జరిగితే మనం మాట్లాడుకుందాము అని అట్లా స్టార్ట్ చేసి వాళ్ళే మాకు ఫోన్ చేసేవాళ్ళు. ఈ ఇంట్లో ఈ పాప పుట్టింది, మంచిగానే ఉండే, ఇప్పుడు చనిపోయింది అంటున్నారంటే పోయి చూస్తే పాప ఉండకపోయేది. ఏమైంది అంటే వాళ్ళు అమ్మేసుకొని చనిపోయిందని చెప్పేవాళ్ళు. సో దాన్ని మనం పట్టేసుకొని ఎక్కడ పోయింది పాప అని వెతికి తీసుకురావటం అదొకటి. రెండోది కలిసి పనిచేసాం విత్ గవర్నమెంట్ క్లోజ్లీ. అప్పుడు చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. మనం రిక్వెస్ట్ చేయంగానే విలేజ్కి వచ్చి కూర్చొని మాట్లాడి, మీరు చేయకూడదు, మీరు ఆపేస్తే మేము మీకు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తాము అని అట్లా చాలా కొలాబరేట్ చేశామన్నమాట. అండ్ తర్వాత నల్గొండ జిల్లాలో ఆఫీషియల్స్కి అందరికీ 1 time 2 time ఈ ఇష్యూ మీద పట్టు రావాలని అందరు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ట్రైనింగు. తర్వాత వీ వర్క్ క్లోజ్లీ ఆల్సో విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అట్ ద టైం. సో ఇటువంటి కేసెస్ గిన వచ్చినప్పుడు ఎలా ఆపుతాము, ఎలా చేస్తాము అని వాళ్ళు కూడా చేశారు, మనం కూడా చేశాం. ఈరోజు ఏమైందంటే ఆ ప్రాబ్లం స్టాప్ అయింది. చంపటం అయితే 100% ఆపేశారు. అండ్ అమ్మడము 100% ఆపలేదు, 95% 98% ఆపినము అంటాను. ఎందుకంటే గత సంవత్సరము 3 పిల్లలను అమ్మినారు, కానీ 3 పిల్లలను కూడా 100% రికవరీ చేసేసాం. ఎందుకంటే నేను యాజ్ అన్ ఎన్జిఓ, లోకల్ ఎన్జిఓ, చైల్డ్ లైన్ అనేది ఒక ఉండేది, చైల్డ్ లైన్ ప్రోగ్రామ్ ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇప్పుడు ఏం చేశారంటే ఎన్జిఓస్ నుంచి తీసేసుకొని మేమే చేస్తామని గవర్నమెంట్ ఇస్ డూయింగ్. అయినా కానీ ఎందుకంటే మాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఇన్నేళ్ల నుంచి, గవర్నమెంట్ పీపుల్ ఆల్సో కాలర్స్. మేము ఏం చేసామంటే ఫస్ట్ జమున నేను ఇద్దరమే చేసేవాళ్ళం పని. తర్వాత మా టీం ఇంకా 2-3 కలిసి 5-6 చేసేది. తర్వాత ప్రభుత్వంతో కలిసి మాట్లాడి క్యాంపెయిన్ చేసి అడ్వకసీ చేసి ఇప్పుడు ప్రతి అంగన్వాడీ టీచర్ ఆ పని చేస్తుంది. సో దట్ ఈస్ సస్టైనబుల్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎప్పుడన్నా అనుకోకుండా అట్లా ఒక కేసు జరిగింది అనుకో, అంగన్వాడీ వర్కర్కి తెలిసి ఉంటుంది ఎవరు ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారని. అండ్ వాళ్ళే మాకు ఫోన్ చేసి కూడా చెప్తారు, ఈ ఊరు నుంచి అమ్మాయి హైదరాబాద్ వెళ్ళింది, ప్రెగ్నెంట్ ఉండే, వచ్చినప్పుడు పాప లేకుండా వచ్చింది అని. చాలా మంచి. సో అట్లా అంటే కలిసి పనిచేస్తే అవుతుందండి. ఇప్పుడు మన దేశంలో ఎలా ఉందంటే ఈ రోజులో ఎన్జిఓస్ అంటే దేర్ యాంటీ నేషనల్ అని బీజేపీ గవర్నమెంట్ అంటుంది, ఇంకెవరో వీళ్ళకి డబ్బులు సంపాదించుకోనికి వీళ్ళు ఇలా ఉన్నారని అంటారు, మనిషి ఏదో మాట అంటారు. కానీ రియాలిటీ ఏంది అంటే ఈ రోజు ఏదైనా సమస్యని గుర్తింపు తీసుకురావాలి అంటే అది ఎన్జిఓసే చేస్తున్నారు. విమెన్ ప్రాబ్లం కానీ, చైల్డ్ ప్రాబ్లం కానీ, మైగ్రెంట్ ప్రాబ్లం కానీ, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు హెల్ప్ చేయటం కానీ, ఎన్జిఓస్ హ్యావ్ టేకెన్ ద లీడ్ టు డూ దట్. సో కలిసి పనిచేసే అతి అవసరం ఉంది ఈరోజు. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు నిలబడి హాయ్ హాయ్ అంటాము, బట్ ఆ మెచ్యూరిటీ వస్తుంది కదా. ఇప్పుడు అందరూ ఎన్జిఓ లీడర్స్ చాలామంది మన తెలంగాణ స్టేట్లో కూడా వీ హ్యావ్ ట్రైన్డ్ పోలీస్. నేనైతే మా మహిళా రైతులు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థలో వాళ్ళని పంపించాను నేషనల్ పోలీస్ అకాడమీకి ట్రైనింగ్ ఇవ్వటానికి మా మహిళలను. నేను చెప్తే ఒకటి ఉంటుంది, మహిళలు సొంతగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పోయి చెప్తే ఒకటి. సో మేము ఒక కార్డర్ డెవలప్ చేసాం విలేజ్ లెవెల్లో.
ఏమైనా జరిగితే ఎలా రెస్పాండ్ కావాలి, వాళ్ళ కమిటీ ఉంటుంది, వాళ్ళు పోయి ఇన్వెస్టిగేట్ చేస్తారు, పూర్తి కేసు కంప్లీట్ చేసి వస్తారు. బెటర్ దెన్ సఖీ సెంటర్. ఓకే రుక్మిణి గారు, ఇప్పుడు సమాజంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పులో భాగంగా ఇప్పుడు సమస్యల్లో కూడా మార్పులు వస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన పాత తరంలో ఉన్న సమస్యలు ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇప్పుడు కొత్తగా ప్రేమ అనే పేరుతో, లవ్ జిహాద్ అనే పేరుతో అమ్మాయిలను వేధించడము, వారిపై యాసిడ్ దాడులు చేయడము, వాళ్ళపై ప్రెజర్ ఇవ్వడము, వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకునేలాగా మ్యారేజెస్ చేసుకోమని ఇలా అలా వివిధ రకాలుగా టార్చర్ అయితే అనుభవిస్తున్నారు అమ్మాయిలు. వాటిని ఎలా చూడొచ్చు? వాటి నుంచి బయటపడాలంటే అమ్మాయిలు ఏం చేయాలి? మేము యాక్చువల్లీ నేను 2 రకాలుగా అడ్రస్ చేస్తున్నామండి ఆల్రెడీ ఈ ప్రాబ్లము కోవిడ్ తర్వాత చాలా పెరిగిపోయింది. ఎందుకంటే కోవిడ్ టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు. నేను అనుకుంటా ఆ టైంలో అమ్మాయిల మీద కూడా తల్లిదండ్రుల ఒత్తిడి కూడా కింది చూపు చూడటము, డిస్క్రిమినేట్ చేయటము, వాళ్ళకి ఎక్కడికి పిల్లలు ఎట్లయినా ఎక్కడికి పోతలేరు, ఎవ్రీబడి వాజ్ ఎట్ హోమ్. సో ఆ సందర్భంలో అందరూ కూడా మేమే మొబైల్స్ క్లాసెస్ కొరకు మొబైల్స్ అవసరం ఉండే కదా. సో క్లాసెస్ కొరకు మేము అవుట్రీచ్ చేసాము. గ్రామ్య తరఫున కూడా మేము ఒక 95 గ్రూప్స్ తయారు చేసాము ఏ కోవిడ్ మెసేజెస్ ఇవ్వటానికి. ప్రతి విలేజ్లో విలేజ్ యూత్ గ్రూప్ ఉండేదన్నమాట. అట్లా చేసాము. అదంతా అండ్ సొంత కూడా చేస్తున్నారు పిల్లలు. సో దాంట్లో ఏమైందంటే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు జస్ట్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ వచ్చింది, తర్వాత ఫేస్బుక్, తర్వాత వాట్ ఎవర్ స్నాప్చాట్, మనకు తెలియదు, పిల్లలకు తెలుసు. వాళ్ళందరూ అట్లా కలుస్తున్నారనమాట. కలిసి ఏమైందంటే బాయ్స్ ఏమో ఏజ్ అది టీనేజ్, బాయ్స్కైనా గర్ల్స్కైనా అట్రాక్షన్ చాలా నార్మల్. మనం ఏదో ఉండకూడదు, ఎందుకంటే మన దేశంలో చాలా హిపోక్రసీ చాలా ఉందండి. నిజం ఒకటి ఉంటుంది, మాట్లాడేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఖజురావు పోయి టెంపుల్ చూసినాం అనుకోండి, ఇక్కడ ఇంకా వేరే టెంపుల్ చూసినాం అనుకో, సెక్షువాలిటీ ఈజ్ సెలబ్రేటెడ్. అది చాలా నార్మల్గా ఉన్న దాన్ని మనం ఉండకూడదు అంటే ఎలా నడుస్తుందండి? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జరుగుతున్న కేసులు మన సఖీ సెంటర్లోనే ఒక డిస్ట్రిక్ట్లో మోర్ దెన్ 200 కేసెస్ వీ హ్యావ్. ఇంకొక డిస్ట్రిక్ట్లో మహిళలే అంత వస్తలేవు కానీ పిల్లలే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఏమవుతుంది? అట్రాక్షన్ అవుతున్నారు, కలిసి వెళ్ళిపోతాం అంటున్నారు. ఒక అమ్మాయి 14 ఏళ్ళున్న అమ్మాయి, ఒక అమ్మాయి ఇంటి నుంచి డబ్బులు 50,000 పేరెంట్స్ అక్కడ ఇంట్లో పెట్టారంటే అది తీసుకొని పారిపోయింది. ఆ అబ్బాయి ఏం చేశాడు? అబ్బాయి కూడా చిన్నోడే, ఇద్దరు చిన్నోళ్ళే. రోజు బాంబేకి వెళ్ళారు. మీరు ఏం చేశారు? ఈ 50,000 ఏం చేశారు? డే టైంలోనేమో తిరిగేదంట, నైట్ టైంలో ఉండటానికి వాళ్ళకి హోటల్ రూమ్ కూడా ఎవరు ఇయ్యరు కదా. నైట్ టైం ఏదో ట్రైన్ ఎక్కి ట్రైన్లో పడుకొని టికెట్ కొనుక్కొని ఎక్కడికో నెక్స్ట్ పోయి అట్లా ఆ 50,000 అయిపోయే వరకు అట్లా తిరిగారు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆ అబ్బాయి ఏం చేసిండు? ఈ అమ్మాయికి ఒక బస్ టికెట్ కొని, అమ్మ నువ్వు ఇంటికి పోని, అది డబ్బులు లేవు కానీ పంపించేశాడు. సో అలా కేసెస్ జరుగుతున్నాయి. అంటే మనం కూడా దీన్ని గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు అలా జరిగినప్పుడు అమ్మాయి వద్దు, మాకు బద్నాం చేసింది, మీరే ఉంచుకోండి అని అలా పేరెంట్స్ అలా చాలా ఓవర్ రియాక్ట్ అవుతారు. సో అట్లా అయినప్పుడు మేము పిల్లలను సేఫ్గా మనం ఉంచుకోవాలని మన దగ్గర ఉంచుకొని మళ్ళీ పేరెంట్స్ తోటి నెగోషియేట్ చేసి మాట్లాడి అలా చేస్తాం. కొందరు అమ్మాయిలు నిజంగా మెచ్యూరిటీ ఉండి 18 కాకపోవచ్చు, 19, 20 ఉన్నారు అనుకోండి, మెచ్యూరిటీ ఉండి మేము పెళ్లి చేసుకుంటామంటే పేరెంట్స్ కుల మత భేదాలు, నీది వేరే కులం, నీది వేరే కులం. మేము పిల్లలకి ఏం అడ్వైజ్ ఇస్తాం అట్లా మన దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే తెలిసినా కానీ ఏమన్నా, మీ ఇద్దట్లో ఎవరైనా ఒకరు జాబ్ చేయాలి కంపల్సరీ. మీ సంపాదన మీకుంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ 18 years అబవ్ ఉండాలి. దట్ ఈస్ ద లా. 18 years కంటే బిఫోర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రన్నింగ్ అవే డూయింగ్ దిస్ దట్. మీకు ప్రేమ అంటే వెయిట్ చేయండి. ఆడపిల్లలకి ఏం చెప్తామో, ఎవరైనా అబ్బాయి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకున్నట్టే వచ్చి మా మదర్ ఫాదర్తో మాట్లాడండి, తీసుకెళ్ళు ఇంటికి, కల్పించండి. సో దట్ ఇట్స్ ఆల్ ఇన్ ద ఓపెన్. నిజంగా పిల్లలు కనుక అలాగా ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో తీసుకొచ్చి మేము వీళ్ళని ఇష్టపడుతున్నాము మమ్మీ డాడీ అని చెప్తే రిసీవ్ చేసుకునే శక్తి కానీ అంత ఓపిక కానీ పేరెంట్స్కి ఉందంట? అస్సలు లేదండి. అది ప్రాబ్లం. నేను చెప్పాలనుకున్నది అది ప్రాబ్లం. పేరెంట్స్ అది దుంకి చేసి మంచి అబ్బాయి ఒక అమ్మాయి దళిత్ కమ్యూనిటీ నుంచి, ఇద్దరు కూడా దళిత్ కమ్యూనిటీ నుంచి, కానీ పేరెంట్స్కి నచ్చకుండా చాలా తీసుకొచ్చి సఖీలో పెట్టేసి పోలీసు అబ్బాయిని అరెస్ట్ చేసి అది ఇదని, వాళ్ళ మేజర్స్ కూడా. సో నేను సఖీలో చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏదో ఆ తల్లికి ఏదో కనెక్షన్ ఉంది అందుకనే మాట్లాడి తీసుకొచ్చి పోలీసులో కంప్లైంట్ పెట్టి తీసుకొచ్చి అనవసరంగా ఇద్దరిని పెట్టింది. నేను ఆ ఇద్దరు నన్ను ఇంటికి పోండి మీరని, యూ హ్యావ్ నథింగ్ టు డూ హియర్, దే ఆర్ అడల్ట్స్. అమ్మాయి 23 ఉన్నది, అబ్బాయి 25 ఉన్నాడు, అబ్బాయికి 30,000 జాబ్ ఉన్నది. అట్లా కూర్చోబెట్టుకొని అమ్మాయి హెస్ డన్ మాస్టర్స్ PhD చేయబోతుంది. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనం జైల్లో పెడతామంటే నాన్ సెన్స్ అది. సో మేమైతే అసలు ఒప్పుకోము అట్లా.
18 కంటే తక్కువ ఉంటే అడ్వైస్ డెఫినెట్లీ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ ఇస్తాము. అబ్బాయిలకైతే ఇప్పుడు 18+ ఏమైనా సెక్షువల్ రిలేషన్షిప్ ఉందనుకోండి, వాళ్ళు చక్కగా జైలుకు పోతున్నారు. బికాస్ పాక్సో యాక్ట్ ఉంది మనకు. సో పాక్సో యాక్ట్ కింద మేము కూడా ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. వన్స్ సంథింగ్ సెక్షువల్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. కానీ మనము యాక్చువల్లీ ఈ ఇష్యూని చాలా రీథింకింగ్ చేసే అవసరం ఉంది. వేరే దేశాలలో ఏమవుతుందండి, అందరూ టీనేజర్స్ హ్యావ్ 6. మనం చూడాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో అని కూడా కొంచెం చూడాలి. ఏం చేస్తున్నారు, పిల్లలకు హౌ టు హ్యావ్ సేఫ్ సెక్స్, హౌ టు యూస్ కాండమ్స్ అని నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను అది అన్నాను అనుకో, అందరు ఇప్పుడు రేపు మీకు ఎన్ని వస్తాయో నెగటివ్ లెటర్స్, ఇలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అని. కానీ ద ట్రూత్ ఇస్ సెక్షువాలిటీ ఈజ్ న్యాచురల్. పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి చెప్పాలి, పుట్టినప్పటి నుంచి పిల్లలకు చిన్న ఏజ్ నుంచి చెప్పాలి. ప్రేమ అంటే ఏంది, సెక్స్ అంటే ఏంది, దాని తేడాలు ఏంది, అవి చెప్పుకుంటూ వస్తే. నేను ఊర్లో మనం మాట్లాడితే చదివిపియండి, చదువుకు పంపియండి అంటే అమ్మ ఎట్లా, పారిపోతే ఎట్లా, పెళ్ళి అయితే ఎట్లా అట్లా అంటారు. మేము అంటాము సిటీలో ఉన్నాం కదా మేము, మా పిల్లలు ఎందుకు పారిపోతలేరు, మా పిల్లలు ఏం పారిపోతలేరు కదా. ఇప్పుడు పిహెచ్డీ చేస్తే 28-30 ఇయర్స్ వస్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు పారిపోతలేరు, వాళ్ళు 30 ఏళ్ళ వరకు ఉన్నారు కదా బాగానే చదువుకుంటా. సో మీ అమ్మాయి ఎందుకు పారిపోతుంది, మీరు మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది ఒక ఏ ఇష్యూ ఉన్నా కానీ దాన్ని ఎలా అప్రోచ్ చేయాలి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర దేర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఒక జనరేషన్ అంతా జైలుకి పోతున్నారు యంగ్ బాయ్స్. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ మహిళల మీద అత్యాచారాలు చేయటము, లేకపోతే అబద్ధాలు చెప్పి సెక్షువాలిటీ వాడుకోవటము, అది కూడా కరెక్ట్ కాదు కదా. సో చట్టం ఎంత ఉండాలి, సోషల్ ఫ్యాక్టర్స్ ఏం చూసుకోవాలి, అది ఒక ఇవాల్వింగ్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. చూడాలి ఇంకా ముందుకు. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా మంది లివింగ్ రిలేషన్ ఉండడానికి కానీ ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ చూడండి, మహిళలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు అని చూడండి. ఒక 1 minute సారీ, లెట్ మీ స్టాప్ యూ. ఒక మాట ఏంటంటే, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇల్లీగల్ రిలేషన్స్. ఓకే, రిలేషన్షిప్స్ ఉంటాయి, పెళ్ళై ఉంటే మీరు లీగలీ రికగ్నైజ్ చేస్తారు అంతే. నువ్వు అడల్ట్స్ ఉంటే దిస్ ఇస్ అ ఫ్రీ కంట్రీ, ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ. నువ్వు ఏ దేవుని కంటే మొక్కుకోవచ్చు, నువ్వు ఏ కాలేజ్ కంటే పోవచ్చు, అంటే స్తోమత ఉంటే, లేకపోతే లేదు. మన రాజ్యాంగంలో మనకు చట్టబద్ధంగా హక్కు ఉంది టు లివ్ ద లైఫ్ వీ వాంట్ టు లివ్. మన ఇష్టం వచ్చినట్టు మనకు బ్రతకటానికి ఒక హక్కు ఉన్నది. కానీ అది చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. పురుషులు తీసుకుంటున్నారంటే మనం అమ్మాయిలకు చెప్పాలి కదా. అమ్మాయిలు కూడా అమ్మాయిలు అంత ఫూలిష్ ఏం కారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇలా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీకు డబ్బులు కావాలి, మీరు అట్రాక్ట్ అవుతున్నారు, అబ్బాయి సినిమాకి తీసుకెళ్తాడు, మీరు బైక్ మీద తిరుగుతారు. సో బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దాంట్లో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ లెర్న్. మెచ్యూరిటీ వస్తుంది దాని తర్వాత. మనం ఆ మెచ్యూరిటీ కొరకు హెల్ప్ చేసి మెచ్యూరిటీ తరఫున తీసుకెళ్లకుండా లీగల్ ప్రాబ్లం చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్. సో వాట్, ఐ ఆల్సో లివ్ విత్ సంబడి ఫర్ 5 years. సో వాట్, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్. ప్రపంచంలో అందరూ ఉంటున్నారు, మన ఊర్లలో అందరు ఉంటున్నారు. ఊర్లలో లేదని అనుకోకండి, మీరు గ్రామాలలో లేదనుకోకండి, హై సొసైటీలో లేదని అనుకోకండి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ బికాస్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్. న్యాచురల్ థింగ్ని మనం లేదు అని అట్లా నకారటం, ఇట్స్ నాట్ కరెక్ట్. వీ షుడ్ నాట్ సే లేదు, ఇట్స్ ఎగ్జిస్ట్. కానీ మనం ఏమంటున్నాము, బాధ్యత వహించండి, బాధ్యత లేకుండా డోంట్ బిహేవ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఒక మ్యారీడ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు విమెన్ కంటే ఎక్కువ మెన్నే హ్యావింగ్ రిలేషన్షిప్స్. దే ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్స్ అంటే దే ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్స్ విత్ అనదర్ ఉమెన్ ఓన్లీ కదా. సో విమెన్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో దట్స్ వన్ లెవెల్. ఇంకొకటి ఏంటంటే, మీకు సరే మీకు పెళ్ళయింది, చిన్నప్పుడు పెళ్ళయింది, మీకు భార్య ఇష్టం లేదు, వాట్ ఎవర్ సంథింగ్, ఏదో గొడవ అయింది, సంథింగ్ హ్యాపెన్. ఇఫ్ యూ వాంట్ టు గో అవే, రాజ్యాంగం ఏం అలౌ చేస్తుంది, డివోర్స్ అలౌ చేస్తుంది. కానీ నువ్వు నీ పిల్లలను, నీ వైఫ్ని, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ లివింగ్ విత్ డిగ్నిటీ. నేను పారిపోతా, నేను వాళ్ళకి ఏమి ఇవ్వను, నా దగ్గర 132 కేసులు ఉన్నాయి గవర్నమెంట్ సర్వెంట్స్వి. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు ఇప్పుడు, ఉన్నాయి. వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వమంటారు, అది ఎట్లా నడుస్తుంది? దే హ్యావ్ టు గివ్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఇవ్వకుండా నేను వెళ్ళిపోతానంటే ఎట్లా నడుస్తుందండి? అది దట్స్ ఇల్లీగల్. దట్ ఈస్ ఇల్లీగల్. వాట్ లాలో ఏముందో అది మనం ఫాలో అవుతాం. కానీ డివోర్స్ ఇస్ అలౌడ్ ఇన్ ద లా. ఫర్ ద వైఫ్ ఆల్సో ఇట్స్ అలౌడ్, ఫర్ ద మ్యాన్ ఆల్సో ఇట్స్ అలౌడ్. అండ్ మనము లాలో ఏముంది, సోషల్లో ఏం అలౌడ్ ఉంది అది కూడా చూడాలి. ఎందుకంటే సోషలీ ఏవేమో ఉంటాయి,
ఇప్పుడు మూఢనమ్మకాలు మస్తున్నాయి కదండి. అవునండి. మూఢనమ్మకాలు మస్తుండి ఈమె ఏదో బాణమతి చేసిందని ఎవరినో చంపేస్తున్నారు కూడా. అది మూఢనమ్మకమే. అట్లనే విమెన్ షుడ్ నాట్ బీ లైక్ దిస్, విమెన్ షుడ్ బీ లైక్ దట్, అన్ని మూఢనమ్మకాలే. అంత ఫూలిష్ సిల్లీ థింకింగ్ అంతే. మనుషులు, మహిళలైనా మనుషులే, పురుషులైనా మనుషులే. సో మనం కలిసి ఎలా డిగ్నిటీతో బతకొచ్చు అని చూడాలి. ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ఏమైనా ఇష్యూ రావచ్చు, సెపరేషన్ కావచ్చు, మళ్ళీ కలవచ్చు. అది విత్ డిగ్నిటీ ఎలా ఉండాలి అని ఆలోచించాలి. పిల్లలు ఉంటే పిల్లలకు హాని రాకుండా చూసుకోవాలి మనం. ఐ థింక్ విమెన్కి కూడా ఆ బాధ్యత ఉంది, మెన్కి కూడా ఆ బాధ్యత ఉంది. సో మెన్ ఆల్సో హ్యావ్ టు పే మెయింటెనెన్స్. నేను అంటున్నాను, విచ్ ఎవర్ పార్ట్నర్ ఇస్ దేర్, మన దగ్గర ఒక చట్టం ఉంటుంది. ఏంది అది? మెన్ మ్యారీడ్ ఉమెన్ తోటి ఎవరైనా అఫేర్ చేస్తే అది కూడా ఇల్లీగల్, కేసు పెట్టొచ్చు అబ్బాయి మీద, థర్డ్ పార్టీ మీద. కానీ ద థింగ్, పాతకాలం నుంచి అది ఎట్లా వచ్చింది? విమెన్ వాజ్ సీన్ యాజ్ ప్రాపర్టీ. ఒకసారి పెళ్ళైపోతే నీ ఆవు, నీ మేక ఎట్లా ఉందో నీ భార్య కూడా అట్లా నువ్వు కట్టి పెట్టొచ్చు ఇంట్లో, అట్లా ఉండేది. కానీ ఈరోజు అది చెల్లుతుందా? లేదు, చెల్లది. అసలు చెల్లని ఇవ్వకూడదు. అప్పుడు కూడా చెల్లకూడదు, ఇప్పుడు కూడా చెల్లకూడదు. అప్పుడు అట్లా ఉండే వచ్చింది అది. బట్ నౌ నోబడీ క్యాన్ స్టాప్ మీ ఆర్ యూ ఆర్ ఎనీబడి అండి. హౌ కెన్ దే స్టాప్ అస్? ఎవరిని ఆపుతున్నారు? వాళ్ళకి ఇంకా వేరే తొవ్వలేని వాళ్ళను కట్టి పెడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర చాలా కేసెస్ వస్తాయి కదా మన దగ్గర. సో అందులో ఒక అమ్మాయి వచ్చింది, పాపం ఎంత ఏడుస్తూ ఉందంటే, ఆమె లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే పని చేసి కూలి పని చేసుకున్న మహిళలకు అట్లా ఉండదు. ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ కూర్చోరు. వాళ్ళు చూస్తారు, నాకు భర్త కావాలంటారు, కొట్లాడతారు భర్త కావాలని. ఇంటికి కొంత టైం అయిపోయినాక సస్తు సావని వాడిని నేను సంపాదించుకొని నేను నా పిల్లలను బతికించుకుంటా అని. ఇవాళ రేపు మన దగ్గరికి కేసులు అలాంటివి వస్తున్నాయి. వన్ వెరీ పువర్ ఉమెన్ ఇస్ కమింగ్, అమ్మ నేను కూల్ చేసుకొని ఎట్లన్నా బతుకుతా, వీడిని నా దగ్గరికి రాకుండా చేయండి అని చెప్తున్నారు భర్తను. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఫెడప్ అయిపోయి ఆ అమ్మాయి అలా అంటుందో. సో అట్లా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అలౌ హర్ టు లివ్. ఆమెకి ఏం కావాలి యాక్చువల్లీ? వాడు మెయింటెనెన్స్ ఇవ్వాలి. కూలి పని చేసినా ఏం చేసినా కానీ నెలకింత అని. పిల్లలు ఉన్నారు కదా ముగ్గురు, మరి ముగ్గురు పిల్లలకో ఇద్దరు పిల్లలకో వాళ్ళ ఖర్చులు ఇవ్వాలి. అది నడుస్తలేదు అన్నమాట. మన ఫెయిలియర్, మన సొసైటీ ఫెయిలియరు ఆడవాళ్ళని పట్టి పెట్టే ఫెయిలియర్ కాదు, మగవాళ్ళని పట్టి పెట్టని ఫెయిలియర్. వీఆర్ నాట్ ఏబుల్ టు టెల్ మెన్ మీరు వేరే విమెన్తో పోవద్దు అని. అది మాట్లాడుతున్నాను నేను. నీకు ఒక భార్య ఉంది, నువ్వు వదలాలనుకుంటే నీ పిల్లలను, నీ భార్యను సెటిల్ చేయి ఫస్ట్. సెటిల్ చేసి నువ్వు ఎట్టనవు. అది మనము అప్రోచ్. అండ్ దట్స్ అ లీగల్ అప్రోచ్. నేను మాట్లాడేది ఏదో నా మనసులో ఉన్న మాట కాదు. దట్స్ అ లీగల్ అప్రోచ్ అండ్ దట్ వీఆర్ ఫెయిలింగ్. The law is not providing support to women the way it is expected to provide. ప్రస్తుత సమాజంలో అమ్మాయిల ఆలోచన విధానం ఎలా మారాలంటారు? అమ్మాయిల ఆలోచన విధానము మారాలి అంటే ఎలా మారాలో చెప్తాను. కానీ మారాలి అంటే తల్లిదండ్రులు సపోర్ట్ ఉండాలండి. ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి. ఫస్ట్ తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అది ఏంటి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఈక్వల్ అని మన ఇంట్లో మనం ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే నిన్ననే ఈ వీకెండే మేము అడాలసెంట్ గర్ల్స్ తోటి ఒక చేంజ్ మేకర్ గ్రూప్స్ తయారు చేస్తున్నాం. అంటే మీరు ఈ ఇష్యూస్ అన్నీ మనం మాట్లాడినాం కదా, ఈ లవ్ అయినా కానీ వాళ్ళ ముందు చదువు అయినా కానీ ఎలా పోతారు, ఎలా అందుకుంటారు వాళ్ళు, బికాజ్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ పూరర్ ఫ్యామిలీస్. ఎలా అందుకుంటారు అందరు అమ్మాయిలు. మన తెలంగాణ గవర్నమెంట్ వన్ థింగ్ వెరీ గుడ్ ఇస్ మనకు హాస్టల్స్ ఉన్నాయి. సో మన పిల్లలు ఫస్ట్ జనరేషన్ అమ్మాయిలు అందరూ కూడా హాస్టల్లో చదువుకుంటున్నారు అండ్ బాగానే చదువుకుంటున్నారు, స్మార్ట్గా ఉన్నారు అమ్మాయిలు. సో నిన్న ఎంత బాగా మాట్లాడారు ఆ అమ్మాయిలు. మనము ఒక క్యాంపెయిన్ చేస్తాము, 1 బిలియన్ రైజింగ్ అగేన్స్ట్ వైలెన్స్. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు 160 దేశాలలో క్యాంపెయిన్ నడుస్తుంది, ఆడపిల్లల మీద అత్యాచారాలను ఆపాలి అని. సో దట్ ఈస్ ద క్యాంపెయిన్. సో ఎంత బాగా మాట్లాడారు ఆ అమ్మాయిలు. వాళ్ళు ఎలా మారారు వాళ్ళ గ్రూప్లో. వాళ్ళ ఊర్లో ఏదైనా చైల్డ్ మ్యారేజ్ అయితే చిన్నపిల్లల పెళ్ళిళ్ళు అంటే 18 కంటే ముందు ఎర్లీ మ్యారేజ్ జరుగుతుంటే వాళ్ళు ఆపుతున్నారండి. వాళ్ళు ఎంబడే చైల్డ్ లైన్కి ఫోన్ చేస్తున్నారు, పోలీస్కి ఫోన్ చేస్తున్నారు, పిలిపిస్తున్నారు, ఆపుతున్నారు పెళ్ళి. అలాగే ఎవరైనా ఇప్పుడు అబ్బాయిలు చెడా కానీ స్కూల్కి పోయేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజ్కి వెళ్తుంటారు కదా, జరిగితే షీ టీమ్స్. ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, షీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఆ షీ టీమ్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఎంబడే వచ్చేస్తారు హెల్ప్ చేయడానికి. సో అలా మారుతున్నారు. అండ్ అమ్మాయిలకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ అవకాశాలు లేవు. దే డోంట్ హ్యావ్ మనీ. ఇప్పుడు హాస్టల్లో ఉన్నన్ని రోజులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటున్నారు. BA వచ్చింది సీట్ అంటే BA వరకు అయిపోతుంది. తర్వాత MA చేయాలంటే హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కి రావాలి అంటే నీకు ఒక హాస్టల్ ఉండాలి, నెలకు 5,000 ఖర్చు ఉండాలి. తల్లిదండ్రులు కెనాట్ అఫోర్డ్ ఇట్.
ఇంకా తల్లిదండ్రులు ఉంటే అబ్బాయిని ఇంజనీరింగ్, మా దగ్గర చాలామంది ఫ్యామిలీస్లో అబ్బాయిలను ఇంజనీరింగ్ చేయిస్తున్నారు. ఒక ఫ్యామిలీలో అబ్బాయి ఇంజనీరు, అమ్మాయి ఏబీసీ ఒక్క అక్షరం రాదు అమ్మాయికి. అయ్యయ్యో. ఎందుకంటే ఆ అమ్మాయిని పనికి పంపించి ఈ పత్తి తీయించి ఇవన్నీ చేశారు. సో అలాంటి చాలా స్ట్రాంగ్ డిస్క్రిమినేషన్. అంటే అమ్మాయి అంటే ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు, పెళ్లి చేసి పంపించేస్తాం కదా. పెళ్లి చేసి పంపించేస్తాం చదివేందుకు అని అది మారింది. అది కూడా ఇప్పుడు అందరికీ అట్లా ఉందని నేను అంటలేదు, చాలా మారింది. బట్ స్టిల్ చాలా బ్యాక్వర్డ్ థింకింగ్ ఉంది, చాలా బ్యాక్వర్డ్ థింకింగ్ ఉంది. అసలు మనం పట్టిపెట్టే కాదు, మన ఆలోచనలను కొంచెం రేస్ చేయాలి, కొంచెం ముందుకెళ్ళాలి. అమ్మాయిలు ముందుకెళ్ళాలి, అమ్మాయిలకు జాబ్స్ దొరకాలి, అమ్మాయిలకు ఎలా జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు అంటున్నారు కదా మళ్ళీ మళ్ళీ చాలా బాగున్నారు ఎందుకు అది ఇదని. అది రియాలిటీ కాదు, అది మన టీవీలో కనబడే రియాలిటీ. అది మన ఏమంటారు సోషల్ మీడియాలో కనబడేది మాత్రమే అంటారు, అదే ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ ఫసాడ్ అనాలి, ముందు ముందు చూపుతూ. రియాలిటీ ఈస్ మన దేశం అంటే స్టాటిస్టిక్స్ గవర్నమెంట్, నేను చెప్పిన గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే విమెన్ పని చాలా తగ్గిపోయింది మన దగ్గర. డిస్క్రిమినేషన్ చాలా ఉంది వేజెస్లో. ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది, ముందుకు ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది. దట్ ఈస్ ఆల్సో దట్. నేను డెవలప్మెంట్ లేదని అంటలేదు, డెవలప్మెంట్ చాలా ఉంది. కానీ ఏమనాలి, ఇట్స్ నాట్ అ స్ట్రేట్ డెవలప్మెంట్, కొంచెం వంకర తింకర డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ చైల్డ్ సెక్స్ రేషియో, పుట్టిన పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు నంబర్స్ చూస్తే కరెక్ట్గా బాగున్నాయి. మనం హైలీ డెవలప్డ్ ఏరియాస్, పంజాబ్ చూడండి, లేదంటే మా దగ్గర చూడండి, డెవలప్డ్ ఏరియాస్లో తగ్గిపోతున్నాయి. సిటీలో సెక్స్ రేషియో తక్కువ ఉంది. ఎందుకు అంటే ఉన్న వాళ్ళే వద్దు, అమ్మాయిలు వద్దు అని అనుకుంటున్నారు. అమ్మాయిలు వద్దు అని అనుకుంటున్నారని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు. ఈ రోజు మనం ఒప్పుకున్నా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కాబట్టి ఒప్పుకుని తీరాల్సిందే. అంటే లాస్ట్ పాయింట్ నా తరఫున నేనేం చెప్పాలనుకున్నంటే, ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ డేటా ఏం చెప్తుంది, జెండర్ అంటే మహిళా పురుషుల ఈక్వాలిటీది ఒక ఇండెక్స్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చూసేది. అయితే మన ఇండియా ర్యాంక్ ఎక్కడుంది తెలుసా? అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ మన ర్యాంకు 129 ఉంది. అంటే ఎక్కడున్నామో చూడండి, కింది నుంచి ఫస్ట్ వస్తున్నాం, పై నుంచి ఫస్ట్ లేం. 146 అంటే పేద దేశాల కంటే మనం వర్స్ట్ ఉన్నాం. సో 129 అంటే 146 అంటే జస్ట్ ఇమాజిన్ వేర్ వీఆర్ ఎట్ ద బాటమ్. సో నేను దానికంటే ఎక్కువ ఇంకేం చెప్పలేను. మనము ఆలోచన ఏమైనా ఉండొచ్చు. అండ్ మెన్ కూడా పవర్ఫుల్ పొజిషన్లో ఉండి ఒక డిస్కోర్స్ని మారుస్తారు, ఒక ఆలోచన విధానాన్ని మార్చడానికి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక అబ్బాయి ఆత్మహత్య చేసి చనుకున్నాక చాలామంది ఆ మహిళలను ఏదేదో తిడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. బట్ డోంట్ ఫర్గెట్, one man there'll be 100 women, thousands of women committing suicide, లెక్క లేదు. thousands of women murdered, వాళ్ళ ఎవరో గుర్తించలేరు విమెన్ ఎవరు అని, హూ ఆర్ ద విమెన్ అని తెలుస్తలేదు. చివరిగా రుక్మిణి గారు, మహిళల యొక్క అభ్యున్నతి కోసం అందరూ ఏం చేస్తే బాగుంటుందంటారు? నేను 2-3 మాటలు చెప్పదలుచుకున్నానండి. తల్లిదండ్రులు మాత్రము అమ్మాయిల మీద డిస్క్రిమినేషన్ చేయొద్దు. డిస్క్రిమినేట్ చేయకుండా అమ్మాయి అయినా అబ్బాయి బోత్ ఆర్ ఈక్వల్ టు మీ, ఇద్దరు సమానంగానే నేను చూసుకుంటాను అని అనుకుంటే ఆడపిల్లలు చాలా ముందుకు వెళ్ళిపోతారు. నంబర్ 1. నంబర్ 2, ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వం ఎలాంటి పాలసీస్ తయారు చేస్తుందో మళ్ళీ చూసుకొని ఈ పాలసీ తోటి మహిళలకు హాని అవుతుందా మంచి అవుతుందా అని చూసుకోవాలి. అది అసెస్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఆల్కహాల్ పాలసీ చూడండి, ఓకే ఇన్కమ్ వస్తుంది స్టేట్కి, కానీ హౌ విల్ యూ కౌంటర్, దీంతో ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది, మరి మహిళలను ఎలా మీరు నిలబెడతారు? గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ అగైన్ అండ్ అగైన్. మహిళా రైతులకు ఎందుకు గుర్తింపిస్తలేరు మీరు? దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉంది, మన దగ్గర కూడా ఉంది. ఇప్పుడు భర్తలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, ఆమెకు 6 లక్షలు ఇవ్వాలి ప్రభుత్వం, దట్ ఈస్ ద లా. కానీ ఎవరికి ఇవ్వటం లేదు, చాలా మందికి రాలేదు ఇంకా. ఇప్పుడు ఇక్కడ హైకోర్టుకి వెళ్ళి కేసులు వేస్తే కూడా, మన సంఘాలన్నీ కేసులు వేస్తే కూడా ఆర్డర్ వచ్చినాక కూడా ఇంకా డబ్బులు రాలేదు కొన్ని కేసులలో. ఇప్పుడు నల్గొండలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి. సో మేము హెల్ప్ చేస్తున్నాము, అందరం కలిసి పనిచేస్తాం కదా, సో గుర్తిస్తున్నాము. ఆ మహిళ మొన్న ఒక అమ్మాయి వచ్చి ఎంత ఏడ్చిందో, రైతు ఆమె, అండ్ మన సన్న బియ్యం వేస్తే మనకు డబ్బులు ఎక్కువ ఇస్తారని అనౌన్స్ చేశారు కదా, కానీ ఫీల్డ్లో మహిళకు ఈమెకు చెప్పలేదు ఇది
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ లేదు. తనకు గుర్తుంటే తను ఆ విత్తనం వేయకపోయేది అనమాట. విత్తనం వేసి మంచి ప్రొడక్షన్ వచ్చి హై ప్రొడక్టివిటీతో ఆమె తీసుకెళ్తే ఎవరు కొంటలేదు. అయ్యో, మండీలో అంటున్నారు ఇప్పుడు ఇవాళ రేపు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే కొంటారు కదా గ్రామాలలో, వాళ్ళు ఇది మా లిస్ట్లో లేదు అని కొంటలేరు. ఆమె ఏం చేయాలి? 2 టన్నులు 4 టన్నులు 10 టన్నులు బియ్యం తీసుకెళ్ళి ఏం చేయాలి? ప్రైవేట్ మిల్కి తీసుకెళ్తారు. ప్రైవేట్ మిల్కి తెలుసు ఇది అక్కడ లెక్కలో లేదని, కానీ ఈమెకు తెలియదు. ఈమె రైతు, ఈమె పండిస్తుంది, ఇంత మంచి ప్రొడక్టివిటీ తెచ్చింది. ఆమెకి ఎక్స్టెన్షన్ లేకపోయే వరకు ఆమెకి ఎంత లాస్ అయింది. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ అట్ అగ్రికల్చర్లో స్పెషల్లీ, ఎందుకంటే మహిళలు చాలా ఉన్నారు. ఇప్పుడు మహిళలకు పని కావాలి. మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసినాము, అప్పులు సెటిల్ అయిపోయి మంచిగున్న గ్రూపులేమో లక్ష రూపాయలు అప్పులు తెచ్చుకుంటున్నారు. కానీ నిజంగా పేదగా ఉన్న అమ్మాయిలు వాళ్ళ దగ్గర 10 రూపాయలు లేవు జమ చేసుకోనికి, ఉన్నారు అటువంటి వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. మన తెలంగాణ స్టేట్లో చాలా మంది ఉన్నారు. సో 1/3 గ్రూప్స్ బంద్ అయిపోయినాయి, 2/3 గ్రూప్స్ నడుస్తున్నాయి మంచిగానే, బట్ 1/3 హూ ఆర్ దే పూరెస్ట్. సో ఇలాంటి పాలసీస్ ప్రభుత్వం కూడా కొంచెం చూసుకోవాలి. సో పేరెంట్స్ చూసుకోవాలి, ప్రభుత్వం చూసుకోవాలి. అండ్ సోషల్ మీడియాలో చాలా అన్ఛాలెంజ్డ్ నాన్సెన్స్ మాట్లాడతారు. చాలా మెన్ సపోర్ట్ గ్రూప్స్ అలా ఏదేదో రాస్తున్నారు, యాంటీ విమెన్ రాస్తున్నారు. ఈ యాంటీ విమెన్ రాసే వాళ్ళకు అరకట్టాలి అంటే వాళ్ళని అరకట్టాలి. యాక్చువల్లీ who are doing anti-women propaganda అంటే ఇట్స్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ప్రొపగాండా దట్ దే డూయింగ్. సో అది గుర్తించి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రుక్మిణి గారు, చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.